ధర్మజిజ్ఞాసులకు శుభాశీస్సులు. వేదవాంగ్మయము సనాతన ధర్మంలో ఒక మనుష్యుణ్ణి తరింపచేసేటటువంటి ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ తరింపజేయటము అనంటే స్వస్వరూపానుసంధానం అంటే నీ యొక్క సహజ స్థితి ఏదైతే ఉందో ఆ సహజ స్థితిని మనం పూర్తిగా విస్మరించాం. ఆ విస్మరించటానికి కారణం అజ్ఞానం. ఇప్పుడు చూడండి, ఒక మనిషి పడుకొని ఉంటే వాడు ముసుగు దాన్ని పడుకున్నాడు అనుకోండి, ఆ పడుకున్న వ్యక్తి ఎవరో మీరు స్పష్టంగా చెప్పలేరు. ఎందుకని? ముసుగు కప్పుకొని ఉన్నాడు. ముసుగు తొలగితే వాడు ఎవరనేది మీకు అర్థమవుతుంది. అలాగే సచ్చిదానందమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మాయాను, అజ్ఞానమును అలాంటి ముసుగుని వేసుకొని మనం నిద్రిస్తుంటాం. ఆ ముసుగును తొలగించేటటువంటి ప్రయత్నమే సనాతన ధర్మం చేస్తుంది. ఇక దీనికి పెద్ద శాస్త్రాలు అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం లేదు. దీనికి కావాల్సింది ఏంటి? భక్తి ఒకటి ఉంటే చాలు. ఇప్పుడు పాండిత్యం ఎంత ఉన్నా భక్తి లేదనుకోండి, ఆ పాండిత్యం వికసించదు. ఏదో మంత్రాలను, భాగవత శ్లోకాలను, భాగవత పద్యాలను కంఠస్థం చేసి వాటిని నువ్వు ఒప్పజెప్పవచ్చు. అయమాత్మ ప్రవచనే నలభ్య అని వేదం చెప్తుంది, ఉపనిషత్తు. ఇది ప్రవచనాలతో సిద్ధించేది కాదు. ఇది కేవలము అనుష్ఠానం చేతని, భావాత్మకమైనటువంటి అనుష్ఠానం. ఇక్కడ ఇది అనుష్ఠించటానికి మనుష్యుడై ఉంటే చాలు. అంతేగాని అయ్యో మేము ఆ జాతిలో పుట్టలేదండి, ఈ జాతిలో పుట్టేమండి, మేము తక్కువ జాతి వాళ్ళమండి, ఇవి అజ్ఞానపు మాటలు. అర్థమవుతుందే? నువ్వు మనుష్యుడు అయి ఉంటే చాలు, సాధన చెయ్యవచ్చు అని శాస్త్రం చెప్తుంది. అలాంటి సాధనలోనే మీకు నేను ఒక గొప్ప ఏకాక్షర బీజాన్ని నేను మీకు ఈరోజు తెలియచేస్తాను. అది ఈ ఏకాక్షరి బీజాన్ని నువ్వు లేదా గురువు దగ్గర పోయి గ్రహించవచ్చు. లేదండి మాకు ఇంత వివరం ఇచ్చారు కనుక మీ నుండే మేము గ్రహిస్తున్నామనే భావన నీలో ఉందా? నీ జన్మధన్యమే, గ్రహించు. ఎందుకంటే నేను ఇంతవరకు బీజాక్షరాల గురించి అంతగా ప్రస్తావన చేయలే, కానీ ఈ బీజాక్షరం మాత్రం నేను ప్రస్తావన చేసి తీరుతాను. అర్హత ఉన్నవాడు జపించి తరించవచ్చు. అర్హత ఉన్నవాడు జపించు. నేను చక్కగా ఇప్పుడు నీకు వివరిస్తున్నాను ఆ బీజాక్షరం గురించి. ఆ బీజాక్షరాన్ని గ్రహించి జపించి నీ జన్మను సార్థకం చేసుకో. అర్థమైంది నాయన? మరి అనాదిగా వస్తుంది ఏమిటి? ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని ప్రసన్నత చేసుకొని వారికి గురుదక్షిణ ఇవ్వటం అనేది అది సంప్రదాయం. ఇప్పుడు నువ్వు బీజాక్షరం నా నుండి నేను ఇప్పుడు చెప్తున్నాను, గ్రహిస్తున్నావు కదా, సంతోషం. అయ్యో నాకు గురువుగారి ద్వారా ఈ బీజాక్షరం లభించింది, అందుకని గురుదక్షిణగా నేను ఏదైనా సమర్పించుకోవాలి అని నీ మనసుకు అనిపిస్తే, ఇది నీ మనసుకు అనిపిస్తే
నిర్మొహమాటంగా నిర్భయంగా చెయ్యి, ఫోన్పే చెయ్యి. అర్థమైందా? ఇప్పుడు మనం విషయంలోకి ప్రవేశిస్తాం. ఈ చరాచర ప్రపంచాన్నంతా నువ్వు వీక్షిస్తున్నావు కదా. ఈ ప్రపంచాన్ని వీక్షించటానికి ముఖ్యమైనటువంటి ఏమిటి? ఒకటి నామము, మరొకటి రూపము. నామ రూప జగత్తనే నువ్వు చూస్తున్నావు కదా. నువ్వు ఏదైతే చూస్తున్నావో అదొక రూపము. అది ఏ రూపమైనా కావచ్చు. పశు, పక్ష, క్రిమి, కీటక, పుష్ప, ప్రకృతి, కొండ, గుట్ట, చెరువు, సముద్రము, ప్రపంచము, మనుష్యులు, ఏదైతే నువ్వు దర్శిస్తున్నావో అదంతా ఏమిటి? రూపము. ప్రతి రూపానికి ఏదో ఒక నామం ఉంటుంది. ఈ రూపనామ జగత్తంతయు కూడా, సృష్టి అంతా కూడా ఎవరు అని ఆలోచిస్తే ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా కూడా శక్తి. ఏమిటి? శక్తి. అది అమ్మవారు, అయ్యవారు, విష్ణువు, మహేశ్వరుడు. ఇక నువ్వు ఏదైనా అనుకో, ఒకటే. బాగా అర్థం చేసుకోండి నేను చెప్పే విషయాలు. ఎందుకంటే ఆ బీజమంత్రాన్ని మీకు నేను ఈరోజు ఉపదేశపూర్వకంగా నేను చెప్తున్నాను, అందరూ గ్రహించండి. కాబట్టి ఈ రూపము నామము, ఏంటనైనా రూపము నామము, ఇవి రెండు దేని మీద ఆధారపడి ఉన్నాయి అని అంటే, ఒక రూపానికి అవకాశాన్నిచ్చేటటువంటి ఆకాశము అనేది ఒకటి ఉండాలి కదా. ఆకాశం అంటే ఏమిటి? ప్రతిదానికి అవకాశకృతేన ఇతి ఆకాశ అని అంటారు. ఒక వస్తువుకి, ఒక పదార్థానికి అవకాశం ఇచ్చేటటువంటిది. మీ భాషలో చెప్పాలంటే స్పేస్ అని అనుకో. ఆ స్పేస్ లేదనుకో, ఈ రూపం ఎక్కడుంటుంది? ఉండేదానికి ఆస్కారం లేదు. అందుకని అవకాశాన్ని ఏదైతే కల్పిస్తుందో రూపానికి, దాన్ని ఏమన్నారు? ఆకాశము అన్నారు. ఈ ఆకాశానికన్నా పైన మరొకటి ఉంది. అది చాలా పెద్ద మాట, మనకు అర్థం కాదు. అది ఆకాశం వరకు వెళ్ళావా నువ్వు, ఇక దానివి పైకి వెళ్ళటం అతి సులభం అన్నమాట. ఇక ఒక మెట్టే. ఏమిటది? ఆత్మ. ఏమన్నారు? ఆత్మ. అందుకని వేదం ఏం చెప్తుంది? ఉపనిషత్తు ఆకాశ వాయు. ఇప్పుడు ఆ ఆకాశానికి ఆధారం ఏంది? ఆత్మాకాశ. ఆకాశద్వాయు, వాయోరగ్ని, అగ్నిరాపః, అతభ్య పృథివీ, పృథివ్యో ఓషధయ, ఓషధిభ్యోన్నం, అన్నాత్ పురుష అని మనకు ఈ సృష్టి క్రమం చెప్తుంది. ఆత్మ చైతన్యము, అక్కడి నుంచి ఆకాశం వచ్చింది. ఆకాశద్వాయు, వాయువు వచ్చింది. వాయో రగ్ని, వాయు నుంచి అగ్ని వచ్చింది. అగ్నిర్ ఆపహ, అగ్నిలో నుంచి నీరు వచ్చింది. తదభ్య పృథివీ, భూమి వచ్చింది. దాంట్లో నుంచి ఔషధులు వచ్చినాయి. ఔషధుల నుంచి అన్నం ఉత్పత్తి, అన్నం నుంచి పురుష. ఇది క్రమం అన్నమాట. అంటే మొత్తానికి ఆకాశము అనేటటువంటిది నామరూప జగత్తుకు అవకాశాన్ని ఇచ్చేటటువంటిది కనుక, మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆకాశము నామరూపాత్మకమైన జగత్తంతా కూడా ఈ భువనములు అంటారు. భువనములంటే ఏమిటి? మనకు కనిపించేటటువంటివి సమస్తమైనటువంటివి. కానీ భువనాలు కనిపిస్తున్నాయి మనకు. కానీ భువనము వెనక దాగి ఉన్నటువంటి భువనేశ్వరి అంటే భువనములకు అధిష్టానమైన దేవత, శక్తి, చిచ్చక్తి. అర్థమైంది నాయన? ఆమె కనపడదు మనకి.
కనపడుతుందా? కనపడదు. వెతకాలి, అన్వేషణ చేయాలి. ఇప్పుడు బిల్డింగ్ ఉంది, ఇది భువనము కనపడుతుంది, కానీ దీన్ని కట్టినోడు ఎవడో మనకు తెలుసా? తెలీదు. ఎంక్వైరీ చేస్తే ఎవరయ్యా ఈ బిల్డింగ్ని కట్టింది అని మనం ప్రయత్నం చేస్తే ఇగో అండి ఈ మేస్త్రి అని అంటే మనకు చూపిస్తారు. అలాగే ఈ భువనములకు వెనక ఉన్నటువంటి భువనేశ్వరి. ఇప్పుడు భువనాలు ఎన్ని ఉన్నాయి మనకి? భువనాలు 7, 14 చతుర్దశ భువనములు అని వినుంటారు మీరు కదా. చతుర్దశ భువనములని. ఆ చతుర్దశ భువనములు ఊర్ధ్వభాగంలో ఉండే కొన్ని భువనాలు, అధోభాగంలో ఉండేటటువంటివి కొన్ని భువనాలు. అవి మీరు వినే ఉంటారు. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ. ఇవి అధోలోకాలంట. ఎవడు చూశారు స్వామి అని అనొద్దు. నీ నాభి చూశావు? నీ నాభికి కింద భాగంలో ఉండేటటువంటివన్నీ కూడా అధోలోకాలు. నాభికి పూర్వం పైన ఉండేది, ఎందుకంటే ఇది బ్రహ్మాండం కదండి. ఈ పిండాండం ఉంటేనే బ్రహ్మాండం అర్థం అవుతుంది. ఈ పిండాండంలో ఏదైతే ఉందో బ్రహ్మాండంలో అదే ఉంది. ఇక పైన ఉండేటటువంటివి, నాభి పైన ఉండేటటువంటి ఏమిటి? సప్తలోకాలు. కింద 7, పైన 7. సప్తలోకాలు పైన ఉండేటటువంటి ఏంది? భూహు, భువః, సువః, మహా, జనః, తపః, సత్యలోకాలని మనకు 7 లోకాలు. ఈ చతుర్దశ భువనాలలో ఉండేటటువంటి ఆ భువనేశ్వరి శక్తి అతి ప్రధానమైనటువంటి శక్తి. ఆ భువనం ఉంటే కదా నువ్వు నిలబడి ఉన్నావు. అలాంటి ప్రధానమైనటువంటి ఆ భువనేశ్వరి శక్తి ఏకాక్షర బీజంతో విరాజిల్లుతుంది. ఆ బీజాక్షరాన్ని నువ్వు పట్టుకున్నావా గురుముఖతగా? జపం చేసేవా? నీ హృదయము విచ్చుకుంటుంది. నువ్వు ఇంతవరకు చేసినటువంటి నానా దౌర్భాగ్యపు ఏ నిషిద్ధ కర్మలు ఏదైతే ఉన్నాయో, శాస్త్ర సమ్మతం కానటువంటి అశాస్త్రీయమైన పనులు, ఇవన్నీ కూడా వాటి ద్వారా వచ్చిన మురికి, పాపము, మలినము అన్నీ కూడా ఏమవుతాయి? ఈ ప్రక్షాళనమైపోతాయి. అర్థమవుతుందా? ఆ ఏకాక్షర బీజానికంతా శక్తి ఉంది. ఆ బీజాక్షరం ఏమిటి చెప్పనా? చెప్తున్నా. వినేవారు ఏం చేయాలి? దయచేసి ఎడమ చెవిని మూసుకోండి. ఈ ఎడమ చెవిని ఇలా మూసేయండి. మూసేసుకున్నారా? మూసేయండి. గట్టిగా మూయండి. ఆ బీజాక్షరము హ్రీ హ్రీ హ్రీ. పండితులు ఊహించుకోవచ్చు అది ఎట్లా చెప్పారండి మీరు ఈ బీజాక్షరానని. ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి బీజాక్షరం. అందరూ తెలుసుకోవాలి. ఓం అన్నావు కదా. ఈ ఓం అనేది నీకెవరైనా ఉపదేశం చేశారా? ఎడైనా విన్నావా? నిత్యము వినిపించేటటువంటి నామం నీకు ఓం. ఇది తెలియని వాడు ఎవరైనా ఉంటారా? ఓం అనేదాన్ని తెలియని వాడు ఎవడైనా ఈ ప్రపంచంలో ఉన్నాడా? లేడు. అది సర్వసాధారణంగా అందరికీ వ్యక్తమయ్యేటటువంటి అలాంటి ఓంను ఉచ్చరిస్తున్నాము. కానీ ఆ ఓంలో దాగి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో, ఓం అనేటటువంటిది పరబ్రహ్మ వాచకం. అది ఆ పరబ్రహ్మ వాచకంలో దాగి ఉన్నటువంటి మహాశక్తి హ్రీం.
ఏమిటి? హ్రీం. ఓం జ్యోతి అయితే హ్రీం వెలుగు. దీపాన్ని వెలిగించావు, రూవంతా ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ రూవంతా ప్రకాశింపజేసేటటువంటి వెలుగు ఒక దగ్గర ఉంటుంది, కానీ ప్రకాశం రూవంతా ఉంటుంది. అలాగే ఓంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఏమన్నారు ఇక్కడ? హ్రీం. ఈ సమస్తమైనటువంటి భువనములకన్నింటికి కూడా శక్తివంతమైనటువంటి బీజం. అర్థమైంది నాయనా? అందుకని హ్రీం అంటే ఇక్కడ మనకు చూడండి, హ్రీం అన్నప్పుడు ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? హా ఉంది. హా ప్లస్ రా ప్లస్ ఈం నాదం కదా నాయనా? ఇప్పుడు ఈ హ్రీం అనేటటువంటి ఓంకార శక్తిని సమస్తము అదే ఉన్నది. ఈ భువనములో ఉన్నటువంటి సమస్తమైన రూపనామాత్మకమైన ప్రపంచం ఏదైందో సర్వము కూడా హ్రీంకారమే. వేదం ఏం చెప్తుందో చూడండి. ప్రత్తే హ్రీంకారాధిత్య హ్రీంకారః ద్యోః హ్రీంకార ప్రజాపతిం హ్రీంకార ఓద్యుత్హ్రీంకారః మనో హ్రీంకారః సర్వం హ్రీంకారః. సమస్తము కూడా హ్రీంకారమే. పృథివీ, ఆదిత్యుడు, ద్యోహుడు, ప్రజాపతి సర్వము కూడా, విద్యుత్తు, ఇవన్నీ హ్రీంకారం. మీరు శ్రీ సూక్తం చదివేటప్పుడు ఆఖరాన ఒక మంత్రం వస్తుంది, వినుంటారు మీరు. హ్రియశ్చతే లక్ష్మిశ్చ పత్న్యౌ. ఇది హ్రియశ్చతే లక్ష్మిశ్చ పత్న్యౌ. ఓంకారానికి శక్తులు అన్నమాట. ఓంకారానికి శక్తులు. ఇక్కడ పత్న్యౌ అన్నాడంటే భార్యలు. ఇక్కడ మనం అనుకునేటటువంటి భార్యలు కాదు సుమా, శక్తులు అని అర్థం. ఇక్కడ ఏమిటి? హ్రీం అనేటటువంటిది, శ్రీం అనేటటువంటిది, ఈ రెండు కూడా ఓంకారానికి ఉన్నటువంటి పత్న్యౌ శక్తులు. ఇక్కడ మనము బయట చూస్తే కాదు కదా, అది మనలోనే ఉన్నది అనేటటువంటిది ఎలా వ్యక్తం అవుతుంది? ఈ వేదాంతాన్ని బాగా పట్టుకున్నారనుకో మీ జన్మ ధన్యమే. మీరందరూ కూడా ఇక వచ్చేటటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో వీటిని జపం చేసి తరించి అందరూ కూడా స్వస్వరూప జ్ఞానంతో ముక్తిని పొందుతారనే ఉద్దేశంతో 1000 మంది కాదు, ఒక 500 మంది చూచినా దాంట్లో కనీసం ఒక 5-10 మంది గ్రహించి జపం చేశారా, వాడి జన్మ ధన్యమది. అమ్మనుగ్రహం లేనిదే ఇది నువ్వు జపం చేయలేవు. ఏదో నేను చెప్పేశాను కదా అందరూ చేసేస్తారని అనుకుంటే నా భ్రమేది కాదు. అర్హత ఉన్న వాడి చెవిలో పడుతుంది ఇది. వాడు ఇన్ని రోజులు చేసినటువంటి తపఫలంగా, ఇన్ని రోజులు చేసినటువంటి కర్మల యొక్క విశేషం చేత, కర్మ ఫలేషు జుష్టాం. అమ్మ దుర్గా ఏం చేస్తుంది? కర్మ ఫలానికి అధిష్టాన దేవత. నువ్వు చేసిన కర్మ ఉత్కృష్టమైతే ఇది అమ్మవారు ఇస్తున్నటువంటి ఒక ప్రసాదంగా భావించి స్వీకరిస్తాడు వాడు. అందుకని భయపడాల్సిన అవసరం లేదు, నిర్భయంగా ఉంటాను నేను. ఇక్కడ మనం చూసుకున్నాం హా ప్లస్ రా ప్లస్ ఈం అన్నాం కదా. ఇప్పుడు మనం వివరించుకుందాం. ఈ హా అనేటటువంటిది హృదయస్థానం. ఏమిటి? హృదయస్థానంలో ఉంటుంది. ఇక ఈ మనం ఉంది కదా, ఈ ఈం అనేటటువంటిది వాయుస్థానం. ఓ వాయువు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వినుంటారు మీరు. ఏమెడుతుంది? వాయువు. ఈ వాయువు వెడితేనే
ఇది పనిచేస్తుంది. అందుకని ప్రాణశక్తి ఈ వాయువుని లాగుతుంది ఒకరు, ప్రాణశక్తి. వీరికి ఇద్దరి మధ్య ఏముంది? రమ్మనేటటువంటి అగ్ని బీజం ఉంది. ఈ అగ్ని బీజము ఇది కుండలిని స్థానం అని కూడా మనం అభ్యాసం తెలుసుకుంటాం. కానీ అగ్ని మనం పట్టుకున్నాం అనుకో వేడిగా ఉంటాం, మరీ ఎక్కువ వేడైనా పోతాం, మరీ తక్కువైనా శవమైపోతాం. అది మధ్యంగా ఉంటుంది ఆ వేడి అనేది, అగ్ని అనేది. అర్థమైంది నాయన? కనుక ఈ హ్రీం అనేటటువంటి మంత్రాన్ని ఇది నిరంతరం నువ్వు జపం చేస్తే హ్రీం 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 మనసు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. నీ స్వరూపమైనటువంటి దానిలోకి చేరుకుంటా. 108 ఏకాగ్రతగా జపం చేసినావా, నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వర్షిస్తాయి. ఇక్కడ చూడండి, హకారో స్థూల దేహస్యాత్ రకారో సూక్ష్మదేహక ఈకారః కారణాత్మకసౌ హ్రీంకారో అహం తురీయం అంటుంది శాస్త్రం. హ అన్నప్పుడు స్థూల దేహము, ర అన్నప్పుడు సూక్ష్మదేహం, ఈ అన్నప్పుడు కారణదేహం. ఇవి అందరికీ తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పబలేదు. స్థూలదేహం ఏంటంటే కనిపించేటటువంటి ఈ దేహాన్ని స్థూలదేహం అంటారు. ఈ స్థూలదేహంలో సూక్ష్మదేహం ఉంటుంది, ఇది సూక్ష్మదేహం ఉంటుంది. ఆ సూక్ష్మదేహాన్ని ఏమని అంటారు? అది 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి. కొంతమంది అహంకారము అని కూడా చెప్తారు, చిత్తము అహంకారం అని. ఇవన్నీ కలిస్తే ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరమే ఎన్ని యుగాల నుండి జన్మలెత్తుతుందో ఎవరు చెప్పలేరు. సూక్ష్మ శరీరముకి చావు లేదు. సూక్ష్మ శరీరము అనేక దేహాలన్నది ధరిస్తూ ఉంటుంది. 84 లక్షల జీవరాశులది సంచరిస్తూ ఉంటుంది ఆ సూక్ష్మదేహము. స్వరూప జ్ఞానం కలగనంత వరకు అది నశించిపోదు. అది నశించిందా ఇక జన్మ లేదు. అది నశింపజేయటానికి కోసంగానే ఈ మంత్రానుష్ఠానాలు, జపములు, తపములు ఇవన్నీ దానికి. అర్థమైందే? ఇప్పుడు ఈ 3 పైన ఒకటి, ఈ 3 కలిపిస్తే ఏమైంది? హ్రీం అయింది. ఈ హ్రీం అనేటటువంటిది తురీయము అన్నారు. ఇది తురీయం అన్నది. మీకు ఒక భాషలో చెప్పాలి, 1 రూపాయికి ఎన్ని పావలాలు? 4 పావలాలు. 1 పావలాన్ని చూపిస్తే ఏమంటాం? పావలా అన్నాం. ఇంకొకటి చూస్తే అర్ధ రూపాయి అన్నాం. అంటే ఈ పావలా 2 కలిస్తే ఏమైంది? అర్ధ రూపాయి అయింది. ఇంకొక పావలా వేసాం, ఏమైంది? అది 3/4 రూపాయి అయింది. ఇంకొక పావలా వేస్తే పూర్తిగా రూపాయి అయింది కదా. ఆ 4వ పావలా ఉంది, అదే తురీయము. అంటే నీ జాగ్రత్త, స్వప్న, సుషుప్త స్థితికి ఆవల ఉండి వీటన్నింటికి కూడా అవకాశాన్నిచ్చే ఆధారమైనటువంటిది తురీయ స్థితి. అదే నీ స్థితి. నువ్వు సూక్ష్మదేహానివి కాదు, స్థూలదేహానివి కాదు, కారణదేహానివి కాదు. నువ్వెవరివి? అహమేవ తురీయాతీత. నువ్వు తుర్యాతీతుడు. అర్థమైంది నాయన? ఇప్పుడు ఈ మంత్రాన్ని నువ్వు జపం చేసేవనుకో ఏమవుతుంది? చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. చతుర్విధ పురుషార్థాలు ఏంది? ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు.
ఇవన్నీ ప్రసాదించే ఏకైక బీజాక్షరం ఏదైనా ఉన్నది అంటే నిన్ను ధర్మబద్ధంగా నడిపి నీకు ఐశ్వర్యాన్ని ప్రసాదించి ధర్మబద్ధమైన కామాన్ని తీర్చి చివరికి మోక్షాన్ని ప్రసాదించే ఏకైక భువనేశ్వరీ మాత యొక్క మహాబీజము గురించి నేను మీకు ఈరోజు చెప్పాను. అందుకని కృతజ్ఞతాపూర్వకంగా వ్రాసుకోండి. ఇది వ్రాసుకొని దీన్ని 3 సార్లు పఠించి అప్పుడు చక్కగా దర్భాసనం మీద కూర్చొని తూర్పు ముఖంగాని ఉత్తరముఖంగా కూర్చొని మీరు జపం చేసినారా నీ జన్మ ధన్యమవుతుంది నాయన. ఎవరు చెప్తారు నీకు? రాసుకోండి. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే నమో హ్రీంకార మూర్తయే నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే నమో హ్రీంకార మూర్తయే. స్థూలంగా ఒక్కసారి మీకు చెప్తాను నేను. హ్రీం అంటే బీజాక్షరం చెప్పాను కదా, దానికి అర్థం తెలుసుకోవాలి కదా. హ్రీం అంటే ముడుచుకొనుట అని, లోపలికి లాక్కొనుట అని. బయట ప్రపంచం ఉంది, ఇప్పుడు ప్రపంచాన్ని బయట ఉంది, అది బయటకు లాక్కుంది అనుకో. అలా కాకుండా బయట నుండి లోపలికి లాక్కుందనుకో, దాన్ని ఏమంటారు? హ్రీం అంటారు. అంటే ఏమిటి? లయించటం. ఏమిటి? లయించబో. దేనిలో? ఏ అసలు స్వరూపమైనది. ఇందాక ఆకాశం అనుకున్నాం కదా, ఆకాశానికి ఇంకొక మెట్టు అన్నారు, ఆత్మలో లయించిపోవటం. అందుకని ఇక్కడ హ్రీం బీజం వలన ముడుచుకున్న హృదయం. ఇప్పుడు మన హృదయాలన్నీ ఏంది? భౌతిక ప్రపంచంలో లౌకిక ఆలోచనలతో ముడుచుకోపోయాం. హ్రీం అనేటటువంటి జపం చేత ముడుచుకున్న హృదయము ఏమవుతుంది? విచ్చుకుంటుంది, ప్రకాశిస్తుంది. సర్వత్రా ఉన్నది నేనే అనేటటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది. లయించిపోతా ఉన్నావు. నీకు ఏదైతే భిన్నంగా ఉందో ఆ భిన్నంలోకి నువ్వు లాగబడ్డావు. ఈ హ్రీం జపం వల్ల ముడుచుకోబోతావు. అంటే ఏమవుతుంది? నువ్వు లయస్థితికి చేరుకుంటావు. కనుక అంతర్ముఖుల్ని చేస్తుంది. ఏమవుతుంది? హ్రీం యొక్క మీకు షోడశి తెలుసు అనుకోండి, అంటే ఆ మంత్రం మాత్రం నేను చెప్పను, పంచదశి తెలుస్తుంది అనుకోండి. శ్రీ విద్యలో పంచదశి వస్తుంది. ప్రతి కూటమికి 3 భాగాలు ఉంటాయి. 3 భాగాల్లో వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి బీజం ఏమిటంటే ఈ హ్రీం బీజమే. ఈ హ్రీం బీజము 3 సార్లు వస్తుంది. ఈ హ్రీం యొక్క వైభవం మీకు త్రిశతిగా చదివితే మీకు అర్థమవుతుంది ఈ హ్రీం యొక్క వర్ణన కదా నాయన. అందుకని నిన్ను అంతర్ముఖం చేస్తుంది, బాహ్యముఖం నుండి అంతర్ముఖం చేస్తుంది. లలితా సహస్రం చదువుతారు కదా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభాం. అమ్మవారిని ఎలా ఆరాధించాలి? అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖంగా. ఈ హ్రీం అనేటటువంటి జపం చేత నీ ప్రయాణం ఎక్కడ జరుగుతుంది? అంతర్ముఖంగా ప్రయాణం చేస్తావు. నీ స్వస్వరూపంలోకి నువ్వు ప్రయాణం చేస్తావు. బహిర్ముఖ సుదుర్లభ. కూర్చొని నువ్వు ఈ గంటలు కూర్చి ఎన్ని చేసినా బహిర్ముఖంగా, దానివల్ల ఏంది? ఓ 10 మార్కులు పడతాయి, ఓ 10-20 మార్కులు, అంతకన్నా ఎక్కువ పడవు. అలాంటి అంతర్ముఖ సాధనే ఈ యొక్క హ్రీం శబ్ద బీజ
మంత్రం యొక్క సాధన. ఇప్పుడు అర్థమైంది నాయన మీకు. కనుక చక్కగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత ఈ బీజాక్షరాన్ని ప్రతి ఒక్కరూ, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా ఈ తత్వాన్ని నేను మీకు కావలసినటువంటి సంక్షిప్తంలో మీకు నేను తెలియచేసిన. దీన్ని జపం చేసి ఆ అనుభవాన్ని మీరు దాన్ని దాచుకోవాలి. అర్థమైందే? సాధన చేస్తారా? నా కర్తవ్యం నేను చేసిన. ఇక జపం చేయటం లేదనేది నేను ముందే చెప్పా కదా. 100 మంది ఇంటే ఒకటి చేస్తే మహా గొప్ప అని. ఎందుకని? అమ్మనుగ్రహం లేనిదే జపించలేవు సుమా. అందులో ఈ ప్రపంచము కలికల్మష నాశినని మీరు వినుంటారు. కలిలో ఉన్న దోషాలను తొలగించే ఏకైక శక్తి అమ్మవారి, పరమేశ్వరుడు. ఇక వేరే మార్గం లేదు మనకి. కనుక ఆ విధానాన్ని గ్రహించి జపం చేయండి. కేవలము సంపాదన, పెళ్ళిళ్ళు, పిల్లలు అవి నీకు ఇష్టం లేకపోయినా ఉన్నా అవి జరిగిపోతాయి నీ ప్రారంభంలో కానీ ఉంటే. దానికోసం అంత నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. అడవిలో కూర్చున్నా నీకు కావాల్సింది వచ్చే తీరుతుంది. రానిది నువ్వు అంతఃపురంలో కూర్చున్నా రాదు. మన ప్రయత్నం ఉండాలి కదండి. ఆ ప్రయత్నం కూడా ఆయన ఉంటేనే చేస్తాం. ఆ ప్రయత్నం ఆయన వల్లనే జరుగుతుంది. ఆయన లేకపోతే ప్రయత్నం లేదు. ఇప్పుడు అందరూ కింద పడిపోయినటువంటి వారందరూ కూడా ప్రయత్నం చేయకనా? చెప్పు నాయన. కనుక గురువు ద్వారా ఈ గ్రహించినటువంటి, గురువు అంటే ఎవరు? అందరూ బాగుండాలి, అందరూ ఉన్నతిని, భేదభావం లేనటువంటి వారివే గురువులు. భేదభావన ఉండకూడదు. అందట్లో ఉన్నటువంటి పరమాత్మను దర్శించగలిగినటువంటి వాడు అందరినీ సమానంగా చూస్తాడు. భేదభావన ఉండదు వాడికి. జ్ఞానం అంటే అది అభేద దర్శనం. జ్ఞానం అన్నారు. జ్ఞానం అంటే ఏంటి? అభేద దర్శనం. భేదభావం దర్శించడు. అందరూ సమానులే అనే భావంతో నేను ఈ బీజాక్షరాన్ని నేను తెలియచేశాను. చక్కగా జపం చేసి తరించి స్వస్వరూప జ్ఞానాన్ని పొంది ఆనందంతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.